అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. సో కొన్ని వారాల నుంచి మధ్యలో మనకు ఒక బ్రేక్ వచ్చింది, కానీ నేను కొన్ని వారాల నుంచి మనము ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, లేకపోతే మెన్ ఉమెన్ గురించి, పురుషుల గురించి, స్త్రీల గురించి, ఫ్యామిలీ గురించి, పేరెంటింగ్ గురించి కొన్ని విషయాలు నేను బోధించడం జరిగింది. మధ్యలో ఒక వారం బ్రేక్ వచ్చింది, కానీ గత వారంలో కూడా మనము మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా స్త్రీల గురించి, అండ్ నాట్ ఓన్లీ అబౌట్ ఉమెన్ బట్ స్పెసిఫిక్లీ అబౌట్ మదర్స్, తల్లుల గురించి ప్రసంగించడం జరిగిందనమాట. సో ఈరోజు ప్రత్యేకంగా నేను పురుషుల గురించి బోధించాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రత్యేకంగా చెప్పాలంటే పురుషుని యొక్క బాధ్యత గురించి బోధించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్, ద రోల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్. ఆమేన్. సో గమనించండి, మనము కల్చర్ని గమనించినట్లయితే, బయట లోక మర్యాదలను గురించి ఆలోచించినట్లయితే అవి మారుతూ ఉంటాయి అనేది మనము గుర్తించాలి. మనము సినిమాలు చూసి, లేకపోతే పాపులర్ కల్చర్లో జరుగుతున్నటువంటి కొంతమంది జీవితాలు చూసి, పాలిటిషియన్స్ వాళ్ళ జీవితాలు చూసి, మన ఫేవరెట్ క్రికెటర్, ఫుట్బాలర్, సినిమా యాక్టర్ వాళ్ళ జీవితాలు చూసినట్లయితే మనకి సరి అయిన అవగాహన ఉండదు. మన బాధ్యత ఏంటో మనము సరిగ్గా తెలుసుకోకుండా జీవిస్తామన్నమాట. సో మనము గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే క్రైస్తవులుగా జీవిస్తున్నారో, యేసు క్రీస్తుని నేను విశ్వసిస్తున్నా అన్న ప్రతి వ్యక్తి కూడా మనము దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తులమని గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఎక్కడ చెందిన వాళ్ళమో? దేవుని రాజ్యముకి అన్నమాట, దేవుని రాజ్యానికి. సో దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తులం అంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఆ రాజ్యము ఎలాగ పనిచేస్తుందో తెలుసుకోవాలి, అలాగే ఆ రాజ్యములో ఎలాగ జీవించాలో కూడా తెలుసుకోవాలన్నమాట. మన గుర్తింపు ఒకసారి తెలుసుకున్న తర్వాత, నువ్వు ఒక పురుషుడివి అని నువ్వు తెలుసుకున్న తర్వాత అది నీ గుర్తింపు. సో ఆ గుర్తింపు ప్రకారము ఈ రాజ్యములో ఎలాగ జీవించాలో తెలుసుకోవాలి. ఎప్పుడైతే అది తెలుసుకుంటావో అప్పుడు నిజముగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నువ్వు ఒక పురుషునిగా ఎలాగ జీవించాలో తెలుసుకుంటావు అనమాట. గమనించండి, ఈరోజు పురుషుల గురించి మాట్లాడుతున్నానంత మాత్రమున ఇది స్త్రీలకి వినక్కర్లేదు అని కాదు, లేకపోతే మీకు ఆశీర్వాదకరముగా ఉండదని కాదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు ఈ ఫ్యామిలీ గురించి, ఒక కుటుంబం గురించి ఆలోచించినప్పుడు ఒక స్త్రీ అలాగే పురుషుడు కలిసి జీవించాలి అనేది కోరుకున్నాడు అనమాట. సో ప్రతి స్త్రీ పురుషుడి గురించి కూడా సరిగ్గా తెలుసుకోవాలి, ప్రతి పురుషుడు స్త్రీ గురించి కూడా సరిగ్గా తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆ సరి అయిన అవగాహన ఉంటుందో అప్పుడు మన జీవితంలో ఉండాల్సిన సంబంధము కూడా సరి అయిన విధానములో స్థాపించబడుతుంది అన్నమాట. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, గమనించండి. సో ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదాముని దేవుడు సృష్టించాడు అనేది మనం చూస్తాం. సృష్టించగానే ఆశీర్వదించాడు, ఒక మ్యాండేట్ ఇస్తాడనమాట, ఒక బాధ్యత అనేది ఇవ్వడము మనం చూస్తాము. దాని తర్వాత 2వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకోండి. ఓకే, 2వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకున్నట్లయితే 15వ వచనం ఒకసారి చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. హల్లెలూయా. గమనించండి, ఏదెను తోటలో పెట్టాడంట. ఏదెను తోటలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక బట్టి పెట్టాడనమాట. కేవలం ఏదెను తోటలో ఉండి ఏమి పని పాట లేనోడ్లాగా ఉండడానికి కాదు. ఏదెను వనములా, లేకపోతే ఏదెను తోటలో ఎందుకొరకు పెట్టాడంట? 2 విషయాలు ఇక్కడ గమనిస్తున్నాం. మళ్ళీ సేద్యపరచుటకును దాన్ని కాచుటకును. ఓకే, సేద్యపరచుటకును అలాగే దాన్ని కాచుటకును అక్కడ పెట్టాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనము దేవుడిచ్చినటువంటి బాధ్యత, లేకపోతే దేవుడిచ్చినటువంటి పని ఏంటో తెలుసుకోవాలి. ప్రతి పురుషుడు తెలుసుకోవాలన్నమాట. గమనించండి, అవ్వ రాక ముందర దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? ఒక పని ఇచ్చాడు, పని అప్పగించాడు అనమాట. ఒక స్త్రీ ఆయన జీవితంలోకి రాక ముందర, ఒక భార్య రాక ముందర ఆయన జీవితంలోకి దేవుడు ముఖ్యంగా ఇచ్చిందేంటి? మొట్టమొదటిగా ఇచ్చిందేంటి? పని ఇచ్చాడు. అందరూ పని అనండి.
పని. సో ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గమనించండి, మనము సినిమాలు చూసామనుకోండి, పాపులర్ కల్చర్లో చూసామనుకోండి, మనం ఏమనుకుంటాము, ఓకే అమ్మాయి వెనకాల వెళ్ళాలి, లేకపోతే భార్య గురించి ఆలోచించాలి, గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించాలి. ఇటువంటి ఆలోచనలు చాలామంది యవన కాలంలో అటువంటి ఐడియాస్ రావడం వస్తాయన్నమాట వాళ్ళ జీవితంలోకి. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటో చూడండి. ఒక అమ్మాయి రాకముందర నీ జీవితంలోకి నువ్వు దేనిలో స్థిరపరచబడాలి? దేవుని యొక్క పనిలో స్థిరపరచబడాలన్నమాట. హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క పని అంటే ఏదో ఇలాగ మైక్ పట్టుకొని ప్రసంగం చేయాలి అన్నట్టు కాదు. కానీ దేవుడు నిన్ను దేని కొరకు సృష్టించాడో నువ్వు తెలుసుకోవాలి. ఎటువంటి ప్రణాళికతో సృష్టించాడో నీకు తెలుసుకోవాలి. నీకు ఇవ్వబడినటువంటి అసైన్మెంట్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఓకే, సో నీకు ఇక్కడ ఆదాము యొక్క జీవితం చూసినట్లయితే ఆయన మీద ఉన్నటువంటి ఆశీర్వాదము చూస్తున్నాము మొదటి అధ్యాయంలో. కానీ రెండో అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? ఆయనకి ఇవ్వబడిన పని చూస్తున్నాం అన్నమాట. ఇవ్వబడిన పని చూస్తున్నాం. ఆ పని ఇవ్వబడిన తర్వాత, ఆదాము ఆ పని గురించి తెలుసుకున్న తర్వాత, ఆ రెండో అధ్యాయంలో 22వ వచనానికి వెళ్ళండి. ఇప్పుడు చదవండి. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. కంటిన్యూ 24. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడినది గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. హల్లెలూయా. సో గమనించండి, ఎవరు తీసుకొచ్చాడు ఈ భార్యని? దేవుడు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చాడు అనమాట. కానీ ఎప్పుడు ఇచ్చాడు? పని ఇచ్చిన తర్వాత, ఆ పని గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు భార్యని తీసుకొచ్చాడు అనమాట. అందరికి అర్థమవుతుంది కదా? సో గమనించండి, మీరు కూడా స్త్రీలు ఎప్పుడైతే మీరు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు, వివాహం గురించి ఆలోచిస్తున్నారో, లేకపోతే ఈ మధ్యన కామన్ గా ఏమవుతుంది, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడో పని చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక్కొక్కసారి చర్చిలో ఉన్నప్పుడు కూడా ఎవరో పురుషుడిని మీ జీవితంలోకి వస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. ఇటువంటి మాటలన్నీ వింటారు. కానీ అటువంటి మాటలు విన్నప్పుడు మీరు తెలుసుకోవాల్సింది, మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ మనిషి ఏ పురుషుడైతే నీతో మాట్లాడుతున్నాడో దేవుడు అప్పగించిన పని చేస్తున్నాడా లేదా? అది ముఖ్యంగా అడగాల్సిన ప్రశ్న. దేవుడు అప్పగించిన, ఆ వ్యక్తికి అప్పగించిన పని చేస్తున్నాడా లేదా అనేటటువంటి ప్రశ్న ముందర కూడా ఆ ఏ పని ఇచ్చాడో తెలుసుకున్నాడా లేదా? నంబర్ 1. క్రైస్తవుడా కాదా మాత్రమే కాదు, అది మంచిదే, ఆ పాయింట్. కానీ దాని తర్వాత దేవుడు దేని కొరకు నిన్ను పిలుచుకున్నాడో నీకు తెలుసా? నీ జీవితంతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీకు తెలుసా? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు కాదు, ఉద్యోగం కూడా మంచిదే, కానీ ఉద్యోగం కన్నా మించినది దేవుని యొక్క పిలుపు. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క పిలుపు. సో దేవుని యొక్క పిలుపు ఏంటో నీకు తెలుసా? ఆ పిలుపు ప్రకారం ఏ పని అయితే దేవుడు అప్పగించాడో అది నువ్వు చేస్తున్నావా లేదా అనేది. ఎందుకంటే గమనించండి, ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ భార్యని? 18వ వచనం ఒకసారి చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చూడండి, సాటి అయిన సహాయము. ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. ఐ విల్ మేక్ ఏ హెల్పర్ హూ ఇస్ జస్ట్ రైట్ ఫర్ హిమ్. హూ ఇస్ జస్ట్ రైట్ ఫర్ హిమ్ అంటే ఏంటి? దేవుడేమంటున్నాడు, నీ భార్య గురించి ఆలోచించినప్పుడు నీకు తగ్గట్టు తయారు చేస్తాడంట నీ భార్యని. హల్లెలూయా. సరి అయిన సహకారి, సరి అయిన సహాయం చేయడానికి సహకారిగా. హల్లెలూయా. ఆమేన్. అందుకని గమనించండి, నా జీవితంలో నేను చూసినట్లయితే నా భార్య, షీ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్ ఫర్ మీ. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్ లో చూస్తే ఇట్ ఈస్ నాట్, నో, గో బ్యాక్ టు ఇంగ్లీష్. ఓకే, ఐ విల్ మేక్ ఏ హెల్పర్ హూ ఇస్ జస్ట్ రైట్ ఫర్ హిమ్. అంటే గమనించండి, ఒక్కొక్కసారి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనకి ఆల్రెడీ రెడీమేడ్ బట్టలు ఉంటాయి. కానీ దాని తర్వాత ఒక్కొక్కసారి టైలర్ దగ్గరికి వెళ్ళి మనం కుట్టించుకోవచ్చు. సూట్ కుట్టించుకున్నప్పుడు కూడా అక్కడ టైలర్ ఆల్రెడీ ముందరే చేసేసినవి తీసుకొని కొనుక్కోవచ్చు. లేకపోతే నువ్వు ప్రత్యేకంగా ఒక షాప్లోకి వెళ్ళి నీకు తగ్గట్టు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఒకటి తయారు చేసుకోవచ్చు. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా? ఓకే, తెలుసు కదా, ఎందుకు ఇన్నిసార్లు చెప్పించుకుంటారు? నేను అడిగితే ప్రశ్నకి జవాబు చెప్పాలి. సో దట్స్ మై ఎక్స్పెక్టేషన్. గాడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ఫెయిత్, ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ రెస్పాన్స్. అర్థమవుతుందా? ఓకే, దేవుడు దేని కొరకు ఆశిస్తాడు? ఎప్పుడు కూడా విశ్వాసం. పాస్టర్ గారు దేని కొరకు ఆశిస్తారు? ఎప్పుడు కూడా రెస్పాన్స్ కోసం. అర్థమవుతుంది కదా? సో ఇది ఎస్టాబ్లిష్ అయిపోవాలి మన సంఘంలో ఇప్పటికల్లా.
సో ఎప్పుడైనా నేను ఒక ప్రశ్న అడిగితే ఏదో నా కొరకు అడగట్లేదు, అది మీ నుంచి ఒక జవాబు కోరుకుంటూ నేను అడుగుతున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ. మనం టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ప్రత్యేకముగా కుట్టించుకుంటాం అనమాట. సో దేవుని యొక్క ప్రణాళిక చూడండి. మన జీవితానికి కూడా ఒక భార్య గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏమంటున్నాడు దేవుడు, నీకు ప్రత్యేకంగా నేను నీకు అప్పచెప్పాను కదా ఒక పని, ఆ పనిలో ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆ పని ఎప్పుడైతే నువ్వు చేయడం మొదలు పెడతావో, నీకు సరి అయిన భార్యని నేను తీసుకొస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సరి అయిన భార్య నీకు ఇచ్చినటువంటి పనికి సహాయకరంగా ఉండడానికి. హల్లెలూయా. Yes, సో చూడండి, నా జీవితంలో నేను నా పని చేసుకుంటూ వెళ్తున్నాను, దేవుడు నాకు అప్పగించిన పని చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు అర్పితకి ఎటువంటి కనెక్షన్ లేదు, ముందర మా ఇద్దరు ఫ్యామిలీస్కి ఎటువంటి కనెక్షన్ లేదు. కానీ సరి అయిన సమయంలో అక్కడ డాక్టర్ చదువుతుంది, ఏంటి అవార్డ్స్ వస్తున్నాయి, ఎస్టాబ్లిష్ చేసుకుంది, డయాగ్నోస్టిక్ సెంటర్, అన్ని పనులు అవుతున్నాయి. కానీ సరి అయిన సమయానికి దేవుడు నాకు అనుకూలమైనటువంటి భార్యని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. నాకు అనుకూలమైనటువంటి భార్య. నాకు అనుకూలం అంటే కేవలము నా స్వార్థముతో ఆలోచించి చెప్పేటటువంటి మాట కాదు. నేను దేవుని యొక్క బాధ్యత తీసుకున్నాను కాబట్టి, దేవుని పని చేస్తున్నాను కాబట్టి, ఏ పని అయితే నాకు అప్పగింపబడ్డదో అది చేస్తున్నాను కాబట్టి, అది సరి అయిన విధానముగా జరగడానికి ఇప్పుడు దేవుడు నాకు సహాయం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నాకు నొప్పిని తీసుకురాలేదు కానీ సహాయముని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక బట్టి మనము జీవిస్తామో అటువంటి కార్యములు దేవుడు చేస్తాడు. కానీ మనము దేవుని పని గురించి నేను తర్వాత రిటైర్మెంట్ ఏజ్ కల్లా నేను ఆలోచిస్తాను, అప్పుడు వరకు మాత్రం నేను కెరియర్ గురించి అన్నావనుకో, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నువ్వు చేయట్లేదు అన్నమాట. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నువ్వు అడుగులు తీసుకోవట్లేదు నీ జీవితంలో. సో దేవుని కన్నా ముందరనే వెళ్ళిపోవడానికి చూస్తున్నావు, దేవుని కన్నా లేటుగానే వెళ్ళడానికి చూస్తున్నావు, కానీ దేవునితో ప్రయాణం చేయట్లేదు నువ్వు. కానీ ఎప్పుడైతే దేవునితో ప్రయాణం చేయడం మొదలు పెడతామో ప్రతిదీ కూడా మన జీవితంలో ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. సో చూడండి, ఇది రాసుకోండి. దేవుడు ఆదాముకి భార్యని ఇవ్వక మునుపు పనినిచ్చాడు. yes, ఆమేన్. భార్యని ఇవ్వక మునుపు పనినిచ్చాడు. భార్యని ఇవ్వక మునుపు పనినిచ్చాడు. పని అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఇక్కడ. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ మస్ట్ రిమెంబర్ ఈస్ దట్ వీ మస్ట్ టాక్ టు అవర్ చిల్డ్రన్ అబౌట్ దేర్ కాలింగ్ ఇన్ గాడ్, ద రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్ ఇన్ గాడ్. మనం ఒక తల్లి తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలము వాళ్ళ ర్యాంక్ గురించి మాట్లాడడం మాత్రమే కాదు. మాట్లాడాలి ర్యాంక్ గురించి, హోంవర్క్ గురించి మాట్లాడండి, ఎలా చదువుకుంటున్నారో మాట్లాడండి, సరిగ్గా చదువుకోవాలి అని చెప్పండి, కోచింగ్ క్లాసెస్కి పంపించండి. కానీ దాంతో ఆపేయొద్దు. దాంతో పాటు దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల. నువ్వు ఎదిగే కొలది దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క పని నీకు తెలుస్తుందో, ఆ పని అన్నిటికైనా ముఖ్యమైన స్థానం ఆ పనికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని తర్వాత దేవుడిచ్చినటువంటి పని నీ జీవితంలో నెరవేర్చబడాలని చిన్న వయసు నుంచి చెప్పడం మొదలు పెట్టాలి. వాళ్ళకి చిన్న వయసు నుంచి చెప్పడం మొదలు పెట్టాలి. ఎందుకంటే చిన్న వయసు నుంచి చెప్పడం మొదలు పెట్టలేదు అనుకోండి, అంత లోపల వాళ్ళు 18 వచ్చేటప్పటికి, 25 వచ్చేటప్పటికి, 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి, 30 సంవత్సరాలు లోక మర్యాదలు అనుసరిస్తూ జీవిస్తున్నారు. ఇప్పుడు లోక మర్యాదలు అనుసరిస్తూ జీవిస్తున్నారు. సో ఎప్పుడో ఒక మీటింగ్కి రావచ్చు. ఇప్పుడు ఈ వారము రివైవల్ నైట్స్ అవుతున్నాయి. యవన స్త్రీలు కూడా రావచ్చు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడో దేవుడు మాట్లాడతాడు, ఎక్కడో దేవుడు బయలుపరుస్తాడు, ఎక్కడో దేవుని యొక్క దర్శనము అర్థం చేసుకుంటారు, ఎక్కడో ఒక దేవుని యొక్క గమ్యం తెలుసుకుంటారు. కానీ చాలామంది కష్టపడతారు దానికి అవును చెప్పడానికి. తెలుసుకున్న తర్వాత కూడా నేను వెంబడిస్తానయ్యా, నేను వస్తానయ్యా, నేను నడుస్తానయ్యా అని చెప్పడానికి కష్టపడతారు. ఎందుకు కష్టపడతారో నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆ దర్శనం గురించి తల్లిదండ్రులు మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి మాట్లాడలేదు. సో చిన్నప్పటి నుంచి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా దేవుడు చెప్పేటప్పటికి, అంటే కానీ మరి మా అమ్మగారు ఇలాగన్నారు కదా, మా తాతగారు ఇలాగన్నారు కదా, మా నాన్నగారు ఇలాగన్నారు కదా, కెరియర్ చాలా ఇంపార్టెంట్ కదా, కెరియర్ లేకపోతే డబ్బులు ఎలాగొస్తాయి, ఇప్పుడు నేను పరిచర్య చేస్తే మరి డబ్బులు ఎలాగొస్తాయి, ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తాయి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడలేదు కూడా కాబట్టి. అందరికి అర్థమవుతుందా నేను చెప్పేది? yes పాస్టర్. కానీ చిన్నప్పటి నుంచి నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసుకున్నారనుకో, సరే నేను కాలేజీకి వెళ్తున్నా, కానీ దేవుడు ఒక పని అప్పచెప్తే మాత్రం ఆ పని
హల్లెలూయా. ఆమేన్. కరెక్ట్, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన దేవుని యొక్క ప్రణాళిక మాత్రం నాకు ఎప్పుడైతే అది వివరంగా తెలుసుకుంటానో అప్పుడు మాత్రం బిజినెస్ పక్కన పెట్టాల్సి వస్తే పక్కన పెట్టడమే. దేవుని యొక్క ప్రణాళిక సరే, ఇప్పుడు అమెరికా వెళ్తున్నాను కాలేజ్కి, కానీ అక్కడ చదువుకున్న తర్వాత డిగ్రీ సంపాదించిన తర్వాత ఉద్యోగము ఉన్నా కూడా దేవుని ప్రణాళిక తెలిస్తే ఉద్యోగం వదిలిపెట్టి రావడమే. ఎందుకు? చిన్నప్పటి నుంచి అటువంటి పెంపకంలో పెరిగారు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అది మీ బాధ్యత అని గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అది వివరించి వాళ్ళకి సరి అయిన విధానంలో వాళ్ళు ఎదగడానికి మనం సహాయం చేయాలి. హల్లెలూయా. ఆమేన్. సో ఇంకొకటి రాసుకోండి, ప్రతి పురుషుడు తన భార్యని తెలుసుకోక ముందే తనకు దేవుడు ఇచ్చిన పనిని తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చిన పని తెలుసుకోవాలి, తనకు ఇచ్చిన పని తెలుసుకోవాలి. ఓకే, సో జెనసిస్ చాప్టర్ 2 verse 18 మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. చూడండి, నౌ ద యాంప్లిఫైడ్ వర్షన్లో, నౌ ద లార్డ్ గాడ్ సెడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్, సఫిషియంట్ ఆర్ సాటిస్ఫాక్టరీ దట్ అ మ్యాన్ షుడ్ బి అలోన్. ఐ విల్ మేక్ హిమ్ ఏ హెల్పర్. దేవుడు సృష్టిస్తాడంట, దేవుడు తయారు చేస్తాడంట. ఐ విల్ మేక్ హిమ్ ఏ హెల్పర్ హూ ఈస్ సూటబుల్, అడాప్టెడ్ అండ్ కాంప్లిమెంటరీ ఫర్ హిమ్. సూటబుల్, అడాప్టెడ్ అండ్ కాంప్లిమెంటరీ. తెలుగులో చెప్పండి ఒకసారి. మరి ఆ యొక్క పురుషునికి సరిపోయే విధానంలో, అనుకూలమైన విధానంలో, మరి తోడుగా ఉండి సహకారిగా ఉండే విధానంలో చేదును అనుకున్నాడు. హల్లెలూయా. చూడండి ఇంగ్లీష్ లో చెప్తా. సో a wife, a helper, that is number 1, suitable for the work given to man, adapted to the work given to man, complementary to the work given to man. పురుషునికి ఇవ్వబడిన పనికి సరిపోయే సహకారిగా, పురుషునికి ఇవ్వబడిన పనికి అనుకూలమైన సహకారిగా ఉండునట్లుగా, పురుషునికి ఇవ్వబడిన పనిలో వీడ తోడుగా ఉండునట్లుగా ఇవ్వబడి ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక పెళ్ళి అయిపోతుంది, వివాహం అయిపోతుంది. వివాహం అయిన తర్వాత ఒక భార్య, షీఈ్ అ గో గెటర్, ఆమె పని చేయాలని కోరుకుంటుంటుంది. ఏదో దేవుని కొరకు చేయాలి, లేకపోతే కుటుంబం కొరకు చేయాలి, ఏదో పని చేయాలని. కానీ ఇప్పుడు భర్త ఆ పని ఇంకా తెలుసుకోలేదనుకోండి, భర్త ఆ పనితో తెలుసుకొని దాని ప్రకారం జీవించట్లేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఆ మ్యారేజ్లో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకున్నావో ఆయన పని తెలుసుకోలేదు కాబట్టి, ఆ పని తెలుసుకొని బాధ్యత తీసుకొని జీవించట్లేదు కాబట్టి అలా జరుగుతుంది. గమనించండి, పని అనేటటువంటి పదము వాడినప్పుడు 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. when we use the word work, there are 3 things that he is talking about. When you do the work of God, it is to become something, ఒక రీతిగా మారడమై ఉంటున్నది, to reveal yourself, మిమ్మును మీరు బయలుపరచుకున్నటై and ఉన్నది, to fulfill your God given assignment. దేవుడు మీకు అప్పగించిన పనిని నెరవేర్చడమై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఎప్పుడైతే దేవుడు అప్పగించిన పని చేయడం మొదలు పెడతావో నీలో ఒక మార్పు రావడం మొదలవుతుందంట. మారిన తర్వాత పని చేయడం కాదు, దేవుడు అప్పగించింది నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో నీ జీవితంలో జరగాల్సిన మార్పులు కనిపిస్తాయి. యు బికమ్ అనదర్ మ్యాన్. నెంబర్ 2, నువ్వు మారుతావు. నెంబర్ 2, యు రివీల్ యువర్ సెల్ఫ్. మిమ్ముని మీరు బయలుపరుచుకుంటారు. అంటే దేవుడు నీలో పెట్టినటువంటి విషయాలు ఇప్పుడు బయలుపరచబడుతుంటాయి. ఎందుకు? నువ్వు దేవుడిచ్చిన పని చేస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. చూడండి, ఒక ఫుట్బాలర్ ని తీసుకున్నాం అనుకోండి, ఫుట్బాలర్ ని తీసుకొని కిచెన్ లో పెట్టి పని చేయమంటే చేయగలుగుతాడా? చేయలేడు. కానీ అదే ఒక 5 స్టార్ రెస్టారెంట్లో ఒక షెఫ్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఫుట్బాల్ ఇచ్చి బయట గ్రౌండ్లో ఇప్పుడు ఈ టీంలో ఆడమంటే ఆడగలుగుతాడా? లేడు. ఎక్కడైతే ఆయన పని చేయాలో తెలుసుకొని ఎక్కడైతే అక్కడ ఉండగలుగుతాడో అప్పుడు ఆయనలో ఉన్న తలాంతు బయటికి కనిపిస్తుంది. ఆమేన్. అక్కడ హీ విల్ ఫ్లరిష్, అక్కడ ఆయన వర్ధిల్లుతాడు అన్నమాట. కానీ చాలాసార్లు మనకి ఏమవుతుందంటే, ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా మీరు ఎందుకు అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారంటే, ఉద్యోగాలు వచ్చేసేటప్పటికి, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా శుక్రవారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు టైం చూసుకోవడం, ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు, ఈ కాల్ ఎప్పుడైపోద్ది, కాన్ఫరెన్స్ కాల్ ఎప్పుడైపోద్ది. ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్? ఎందుకంటే చాలాసార్లు మీరు చేసేటటువంటి పని, దేవుడు ఇచ్చినటువంటి పని, మీరు చేసేటటువంటి పని ఇంకా కలుసుకోలేదు కాబట్టి. అందుకనే మీరు అక్కడ అంత పని చేస్తున్నా కేవలము డబ్బు కొరకు మాత్రమే ఆ ఆఫీస్లో ఉన్నారు, అంతే. ఇప్పుడు
గమనించండి, నా జీవితం చూసుకున్నారనుకోండి, నేను లాస్ట్ సండే నుంచి ఈ రోజు ప్రతిరోజు ప్రసంగిస్తున్నాను. కొన్ని రోజులు రెండు సార్లు నిద్ర సరిగ్గా లేకుండా ప్రయాణాలు చేస్తున్నాను. కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ మీటింగ్లు ఎప్పుడైపోతాయో అని ఒక్కసారి కూడా తలంపు రాలేదు. నిజమైన ఆశ ఏంటి తెలుసా? రేపు కూడా ఇంకొక మీటింగ్ ఉంటే బాగుండేది. ఆమేన్. రేపు కూడా ఇంకొక పట్టణంకి వెళ్ళగలిగితే బాగుండేది. ఈ వారం కూడా లాస్ట్ వీక్ లాగా ప్రతిరోజు ఒక్కొక్క పట్టణంకి వెళ్ళగలిగితే బాగుండేది. అది నా ఆశ, అది నా కోరిక. ఎప్పుడు అయ్యి బాబు ఈ మీటింగులు చిరాకు వచ్చేస్తుందిరా బాబు. అసలు ఆ తలంపు నోటి నుంచి మాట కాదు కదా, తలంపే రాదు నాకు. ఎస్. ఈ మీటింగ్లు అసలు చేయలేకపోతున్నా, అసలు అది మాటే రాదు. హాలిడేస్ ఎప్పుడు వస్తాయో, హాలిడే గురించి ఆలోచనే ఉండదు నాకు అక్కర్లేదు హాలిడే. ఎందుకు? దేవుడు నాలో పెట్టింది నేను ఎప్పుడు పని చేస్తున్నా అది బయలుపరచబడుతుంది. సో పని చేస్తున్నప్పుడు కూడా ఏదో కష్టముతో పని చేస్తున్నట్టు ఉండదు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఒక వంట చేసేవాడు కుకింగ్ కల్నరీ స్కూల్కి దానికి వెళ్ళాడు అనుకోండి, వంట చేస్తున్నప్పుడు అందరూ తింటున్నప్పుడు సంతోషిస్తాడా, దుఃఖిస్తుంటాడా? సంతోషం. అందరూ తినేస్తున్నారు, నాకు తినడానికి లేదు అనుకుంటాడా? లేదు. ఆయనకి సంతోషం ఎక్కడొస్తుంది? నేను వండింది ఎంతమంది తింటున్నారు చూడు అని సంతోషపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అలాగే ఫుట్బాలర్ని తీసుకోండి, క్రికెటర్ని తీసుకోండి, బయట ఎండుండు వర్షం రా ఏదో ఫుట్బాల్ అయితే ఆడుతూనే ఉంటారు. దెబ్బలు తగిలినా ఈ ఫుట్బాల్ ఏంట్రా బాబు అని ఎప్పుడైనా కొనుక్కుంటాడా? లేదు. ఎందుకు? ఆయనలో ఉన్న తలాంతు బయటకు వస్తుంది కాబట్టి. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు నిన్ను దేని కొరకు సృష్టించాడో మనం తెలుసుకోండి. ఏ పని అప్పగించాడు? కరెక్టే, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, కరెక్టే అమెజాన్కి వెళ్తున్నాను, గూగుల్కి వెళ్తున్నాను, గవర్నమెంట్కి పనిచేస్తున్నాను, ఏదో ఆఫీస్లో ఉన్నాను, కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. కానీ నువ్వు ఆలోచన ఎలాగుండాలంటే, నేను వెళ్ళేది కేవలం డబ్బు కొరకు కాదు. దేవుడు నాలో ఏదో అద్భుతమైంది పెట్టాడు, తలాంతులు పెట్టాడు, బహుమానాలు పెట్టాడు. అది ఇక్కడ రివీల్ అవ్వాలి, బయలుపరచబడాలి అనేటటువంటి అవగాహనతో వెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దాని ప్రకారం తీర్మానం తీసుకుంటావో నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, నెంబర్ 3, టు ఫుల్ఫిల్ యువర్ అసైన్మెంట్. మీకు అప్పగించిన పనిని నెరవేర్చుట. సో గమనించండి, నా జీవితంలో చూసినట్లయితే నేను ప్రసంగించినప్పుడల్లా, నేను ప్రయాణం చేసినప్పుడల్లా, నేను ఇంకొక మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా, ఒకరి మీద చేతులేసి ప్రార్థన చేసినప్పుడల్లా, ఒకరితో కూర్చొని మాట్లాడినప్పుడల్లా ఏమవుతుంది? దేవుడు నాకు ఇచ్చినటువంటి పని జరుగుతుందన్నమాట. జరుగుతుంది. సో నీ జీవితంలో కూడా నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు దేవుడిచ్చినటువంటి పని జరుగుతుందా, లేకపోతే వ్యర్థమైనటువంటి పని చేస్తున్నావా నువ్వు? అది తెలుసుకొని దాని ప్రకారము మనం జీవించాలి. సో గమనించండి, ప్రతి పురుషుడి యొక్క జీవితంలో 3 స్టేజెస్ ఉంటాయి మెయిన్లీ. ఓకే, ఒక యవన పురుషుడిగా జీవిస్తావు, దాని తర్వాత భర్త అవుతావు, దాని తర్వాత తండ్రి అవుతావు అనమాట. సో ఉన్న సమయంలో త్వరగా ఈ 3 స్టేజెస్లో ఉన్నటువంటి కొన్ని బాధ్యతల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నెంబర్ 1, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ యంగ్ మ్యాన్. ఒక యవనస్తుని యొక్క బాధ్యత. ఓకే, ప్రతి యవనస్తుడు చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఎక్కువ టైం లేదు కాబట్టి ప్రతి కేటగిరీలో ఒక 2 లేకపోతే 3 పాయింట్స్ మాత్రమే ఇస్తాను. నెంబర్ 1, ఓకే, యవనస్తుడి యొక్క బాధ్యత. నెంబర్ 1 బాధ్యత ఏంటంటే, ఫైండ్ యువర్ కాలింగ్ అండ్ అసైన్మెంట్ ఇన్ లైఫ్. మీ పిలుపును మరియు అప్పగించిన పనిని కనుగొనుట. ఓకే, అది నీ నెంబర్ 1 రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 1 బాధ్యత. ప్రతి యవనస్తుడు చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది, చదువు కన్నా ఉద్యోగం కన్నా, చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, బిజినెస్ పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. కానీ అది చేస్తున్న సమయంలో నెంబర్ 1 ప్రయారిటీ నీ జీవితంలో ఏంటంటే, నీ పిలుపు ఇంకా దేవుడు ఇచ్చినటువంటి పని నువ్వు తెలుసుకోవాలి. చూడండి, 2 Peter chapter 1 verse 10 says this: therefore brethren, be even more diligent to make your call and election sure, for if you do these things you will never stumble. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నీ పిలుపుని తెలుసుకుంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు తొట్టిల్లవంట. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఎప్పుడు కూడా తొట్టిల్లవు. ఎందుకు? నీ పిలుపు తెలుసుకున్నావు కాబట్టి. నీ పిలుపు తెలుసుకున్నావు కాబట్టి ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలో నీకు తెలుసు. ఏ అమ్మాయికి ఎస్ చెప్పాలి, ఏ అమ్మాయికి నో చెప్పాలో తెలుసు నీకు. ఎందుకు? పిలుపు తెలుసు కాబట్టి. అదే పిలుపు తెలియదు అనుకో, ఇది స్త్రీలకు కూడా హెల్ప్ఫుల్. నీ పిలుపు తెలియదు, దేవుడు ఎందుకు సృష్టించాడో నీకు తెలియదు అనుకో,
ఏ అబ్బాయికి నో చెప్పాలో నీకు తెలియదు. ఏ అమ్మాయికి నో చెప్పాలో నీకు తెలియకుండా జీవిస్తున్నావు అనుకో. ఒక యవన పురుషుడిగా నీ జీవితంలో తప్పు అడుగులు వేయడం మొదలు పెడతావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ డిలిజెంట్ ఇన్ నోయింగ్ యువర్ కాల్, నీ పిలుపులో స్థిరపరచబడగలిగితే ఎక్కడ నో చెప్పాలో తెలుస్తుంది, ఎక్కడ ఎస్ చెప్పాలో తెలుస్తుంది. ఏ ఉద్యోగానికి ఎస్ చెప్పాలి, ఏ ఉద్యోగానికి నో చెప్పాలి, ఏ దేశానికి ఎస్ చెప్పాలి, ఏ దేశానికి నో చెప్పాలో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఆమేన్. కేవలము ద్వారము తెరవబడిందని వెళ్ళిపోవడం కాదు. ద్వారం తెరవబడ్డది, కానీ దేవుడు తెరిచిన ద్వారమా లేకపోతే సాతాను తెరిచిన ద్వారమా? ఇది నేను ఇక్కడికి వెళ్ళడం ద్వారా దేవునికి ఇంకా దగ్గర అవుతున్నానా, దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో స్థాపించబడుతుందా, లేకపోతే దేవుని యొక్క ద్వారంకి దూరంగా అవుతున్నానా? అర్థమవుతుందా? సామ్సన్ జీవితంలో ఆలోచించినట్లయితే, గుర్తించినట్లయితే, డెలైలా వచ్చినప్పుడు ఏం జరిగింది? ద్వారము తెరవబడ్డది, కానీ ఎవరు తెరిచారు ఆ ద్వారము? దేవుడు కాదు. ఆ ద్వారంలోకి వెళ్ళడం ద్వారా ఏమైంది? ఆయన దేవునికి దగ్గర అవ్వలేదు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడలేదు, కానీ దేవునికి దూరం అయిపోయాడు. అర్థమవుతుందా అందరికీ? సో మీ జీవితాల్లో మీరు ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్ ట్రిప్స్ మీద వెళ్ళినప్పుడు దేనికి ఎస్ చెప్తున్నారు, దేనికి నో చెప్తున్నారు? నీ పిలుపు తెలిసినప్పుడు అవన్నీ కూడా సులువు అవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. రోమ పత్రిక 11:29 రోమన్స్ 11:20 ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడంట. దేని విషయంలో? పిలుపు విషయంలోను కృపావరముల విషయంలో. కృపావరము, గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్. దేవుని యొక్క పిలుపులో కృపావరములు వచ్చేసేటప్పటికి మీ జీవితంలో ఏదైతే ఇచ్చాడో దాని గురించి పశ్చాత్తాపడ్డా. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే అది మళ్ళీ వెనక్కి తీసుకోడు. ఒకసారి నీకు విడుదల చేశాడంటే మళ్ళీ వెనక్కి తీసుకోడు అనమాట. ఎప్పుడు విడుదల చేశాడు? నువ్వు ఈ లోకాన్ని యొక్క పునాదులు వేయకబడక ముందరే కొన్ని విషయాలు నీ గురించి తీర్మానం తీసుకున్నాడు ఆయన. అందుకని యెరెమీయా గురించి ఏమంటాడు? బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ వర్ లేడ్ ఐ ఆర్డైన్డ్ యు యాజ్ అ ప్రాఫెట్ టు ద నేషన్స్. జగత్ పునాదులు వేయబడక మునుపే నిన్ను అనేక జనులకు ప్రవక్తగా నియమించి ఉన్నానన్నాడు. హల్లెలూయా. ఆమేన్. అనేక జనులకు ఒక ప్రవక్తగా నియమించాను. అంటే ఏంటి? ఇప్పుడు ఆయనలో ఎటువంటి కృప పెట్టుంటాడు, ఎటువంటి పిలుపుతో పిలుచుకున్నాడు? ఒక ప్రవక్తగా. సో దాని ప్రకారము ఆయన తెలుసుకొని దాని ప్రకారము జీవించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఓకే, ఇంగ్లీష్ లో ఇలాగుంటది చూడండి, యాంప్లిఫైడ్ లో. ఫర్ గాడ్స్ గిఫ్ట్స్ అండ్ హిస్ కాల్ ఆర్ ఇర్రివోకబుల్. దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి ఎలా పెట్టాడు. He never withdraws them when once they are given. He does not change his mind. ఆయన మనసు మార్చుకోడు దీని గురించి. About those to whom he gives his grace and to those he sends his call. Hallelujah. Amen. చూడండి, కొంతమంది ఉండొచ్చు పురుషులు, అన్నా నేను తప్పు దారిలో వెళ్ళిపోయాను, అన్నా నేను తప్పు డెసిషన్ తీసుకున్నాను నా జీవితంలో, ఇప్పుడు నా జీవితం ఎలాగ మార్చబడాలి, ఎలాగ జరగాలి? గుర్తుపెట్టుకో, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఏమంటున్నాడు? నువ్వు అక్కడ 1, 2, 3, 4, 5 తప్పులు వేసుకున్నా కూడా, తప్పు డైరెక్షన్లో వెళ్ళినా కూడా ఆయన ఏమంటున్నాడు? నీ గురించి నా మనసు మార్చుకోవట్లేదు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి ఒకసారి చప్పట్లు కొడతామా? ఆయన మనసు మన పట్ల మార్చుకోవట్లేదు. ఏ పిలుపుతో అయితే నిన్ను పిలిచాడో, ఏ ప్రణాళికతో అయితే నిన్ను సృష్టించాడో, ఇంకా అది నీ జీవితంలో నెరవేరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. Proverbs chapter 18:16 A man's gift will make room for him and brings him before great men. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ తెలుగులో కానుక అనే వర్డ్ వాడారు, ఇంగ్లీష్ లో గిఫ్ట్ అంటారు. రెండు విధాలుగా ఇది దీన్ని వివరించడం జరిగింది అనమాట. కామెంటరీస్ లో కూడా మనం చూసినట్లయితే, ఒకటేమో దేవుడిచ్చినటువంటి బహుమానం, మనకిచ్చినటువంటి గిఫ్టింగ్ గురించి మాట్లాడుతుంది. రెండోది ఏంటంటే ఈ కానుక అనమాట. నువ్వు ఎప్పుడైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక మంచి బహుమానం తీసుకొని వెళ్ళావు అనుకోండి, దాని ద్వారా మనకి ద్వారాలు తెరవబడతాయంట మన జీవితంలో. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతు, దేవుడు మనకిచ్చినటువంటి బహుమానము ద్వారా కూడా మన జీవితంలో ద్వారాలు
తెరవబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మనకి ఇక్కడ నా జీవితంలో కూడా అనేక సార్లు ద్వారాలు ఎలా తెరవబడ్డాయి? నా కుటుంబం బట్టి కాదు, డబ్బు బట్టి కాదు, ఉద్యోగం బట్టి కాదు, లేకపోతే నాకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బట్టి కాదు, అమెరికాకి వెళ్ళినందుకు కాదు, దేని బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృప ద్వారా ఆయన ఇచ్చిన తలాంతు లేకపోతే ఇచ్చిన బహుమానము బట్టి. హల్లెలూయా. ఆమేన్. చూడండి ఈ వారంలో కూడా కొన్ని మీటింగ్స్ పెట్టుకున్నాము, వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి రాజమండ్రి ఓపెన్ అయింది, ఏలూరు కూడా ఓపెన్ అయ్యింది. అది దేని ద్వారా? కనెక్షన్ ద్వారా కాదు, ఏదో తెలిసిన వాళ్ళని కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి బహుమానము బట్టి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చిన బహుమానం బట్టి. అది కేవలం కనెక్షన్, కేవలం తెలిసిన వాళ్ళు కదా అంటే, తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు పిలవట్లేదు? హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క మహా కృపను బట్టి, ఆయన నీ జీవితంలో పెట్టిన తలాంతు బట్టి ద్వారాలు తెరవబడతాయి. ఆమేన్. ఓకే. సో సెకండ్ థింగ్, రెండో విషయము ప్రతి యవనస్తుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టూవర్డ్ యువర్ టైం వెల్. మీ సమయమును చక్కగా వినియోగించుకోవాలి. మీ సమయమును చక్కగా వినియోగించుకోవాలి. అంటే యు డోంట్ వేస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, యవన కాలంలో ఉన్నప్పుడు అబ్బో ఇంకా చాలా టైం ఉంది. చాలా మంది దేవుని యొక్క ప్రణాళిక గురించి ఆలోచించినప్పుడు కూడా, అంటే ముఖ్యంగా ఫస్ట్ ఒక 30 years 40 years 50 years నేను చేసుకుంటాను పాస్టర్ గారు, దాని తర్వాత నేను సీరియస్గా దేవునికి నా సమయం ఇస్తాను, సీరియస్గా ఇస్తాను. ముందర ఏం చేస్తావు? అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ పాస్టర్. సో ఇంకా యవన కాలములో ఉన్నప్పుడే సమయాన్ని వ్యర్థపరచొద్దు. సమయాన్ని సరిగ్గా తీసుకోండి. ఏ విధముగా వాడుకుంటున్నారు చూడండి. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 11:6 చదవండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనక్కి తీయక విత్తుము. హల్లెలూయా. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూడండి ఒకసారి చదువుతారు. ఇన్ ద మార్నింగ్ సో యువర్ సీడ్, ఇన్ ద ఈవినింగ్ డు నాట్ విత్ హోల్డ్ యువర్ హ్యాండ్. అంటే ఏమంటున్నాడు? పొద్దున్న పని చేయమంటున్నాడు, విత్తనం విత్తు అంటున్నాడు. కానీ ఇన్ ద ఈవినింగ్, సాయంత్రం వచ్చేటప్పటికి ఏంటి, అబ్బా పొద్దున్న విత్తేసాను కదా, ఇప్పుడు ఖాళీగా సినిమా చూద్దాం, ఖాళీగా యూట్యూబ్ చూద్దాము, ఖాళీగా నెట్ఫ్లిక్స్ చూద్దాము, ఖాళీగా ఏదో ఒక షో చూద్దాము, ఖాళీగా ఫ్రెండ్స్తో తిరుగుదాము. అది కాదు. చాలామంది కూడా జాబ్స్ ఉన్నోళ్ళు ఇటువంటి మైండ్ సెట్తో జీవిస్తారు. ఏమనుకుంటారు? అబ్బా పొద్దున్నంతా కష్టపడ్డాను, ఇప్పుడు ఇంటికి వచ్చాను, ఇంకెవ్వరేం చెప్పొద్దు, ఎవ్వరేం చెప్పొద్దు, నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటాను. ఎందుకు? అది బానిసకు ఉన్నటువంటి మనసు, అది బానిసకు ఉన్నటువంటి ఆలోచన, అది దట్స్ అ స్లేవరీ మెంటాలిటీ. అది దాస్యపు మనస్తత్వం. అది ఇప్పుడు వరకు పనిచేశాను, నా ఓనర్కి పనిచేశాను, ఇప్పుడు వచ్చేసాను ఇంటికి ఖాళీకి కూర్చుంటాను. స్లేవరీ మైండ్ సెట్ అంటారు దాన్ని. ఇక్కడ చూడండి, వాక్యానుసారంగా ఆలోచించాలంటే ఏమంటున్నాడు? పొద్దున్నెళ్ళి విత్తనం విత్తమంటున్నాడు, సాయంత్రం వచ్చేసేటప్పటికి డు నాట్ విత్ హోల్డ్ యువర్ హ్యాండ్. అంటే ఏంటి? నీ చెయ్యి ఖాళీగా ఉంచొద్దు అంటున్నాడు. పని చెయ్యి. చూడండి, మనం చాలాసార్లు పెద్ద పెద్ద బిజినెస్ మెన్, సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినప్పుడు, పరిచర్యలో కూడా సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినప్పుడు ఏం చూస్తామో, కొంతసేపు పనిచేసేసి ఖాళీగా కూర్చునే వాళ్ళు కాదు. చాలా పెద్ద పెద్ద బిజినెసెస్, ప్రాఫిటబుల్ బిజినెసెస్ కూడా ఎలాగ మొదలైనవి, ఆ ఓనర్స్ ఎప్పుడైతే వాళ్ళకు ఉద్యోగం చేసుకునేవారు, ఇంటికి వచ్చిన తర్వాత ఐడియా మీద పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు ఆ సాయంత్రము బయట తిరగకుండా, వాళ్ళతో వీళ్ళతో కలవకుండా ఏం చేసేవారు? దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని తీసి దాన్ని డెవలప్ చేస్తూ ఉండేవారు. సో యవన కాలంలో ఉన్నప్పుడు నువ్వు పని చేస్తున్నావు, వెరీ గుడ్, కానీ పని నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? ఆ సమయంతో ఇంకేదన్నా స్కిల్ నేర్చుకుంటున్నావా? ఆ సమయంతో ఇంకొక బిజినెస్, వ్యాపారం ఏదన్నా మొదలు పెడుతున్నావా? ఆ సమయంతో పోనీ దేవుని యొక్క సన్నిధిలో సమయం గడుపుతున్నావా? దేవుని యొక్క పరిచర్య చేస్తున్నావా? సంఘానికి వచ్చేదన్న పనిలో సహాయపడుతున్నావా? ఎందుకంటే అది కూడా ఒక విత్తనం అనేది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అది కూడా ఒక విత్తనము. ఎందుకంటే నువ్వు ఆ విత్తనము విత్తట్లేదనుకో, నీకు ఎప్పుడైతే పంట కావాలి అని ఏడుస్తావో అప్పుడు పంట సడన్గా రాదు నీకు జీవితంలో. కానీ ఎప్పుడైతే ఇక్కడ విత్తుతున్నానో, సాయంత్రం వచ్చేసేటప్పటికి ఇక్కడ విత్తుతున్నాను. హల్లెలూయా.
రెండు స్థలాల్లో విత్తుతున్నాను కాబట్టి రెండు స్థలాల నుంచి కూడా నేను పంట పొందుకోగలను. హల్లెలూయా. ఆమేన్. సో ఎప్పుడైతే అటువంటి మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి నీకు, అటువంటి మైండ్ సెట్ డెవలప్ కొన్నిసార్లు నేను మీకు ఉదాహరణగా చెప్పాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయో అందరూ కూడా చాలా మంది నా స్నేహితులు మెక్డానల్డ్స్, బర్గర్ కింగ్లోనో, పిజ్జా హట్లోనో ఇంకెక్కడో పనిచేసేవారు. ఎందుకు? అప్పుడు వాళ్ళకి కావాల్సింది ఆ డబ్బు 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 డబ్బు. ఆలోచన అంతా డబ్బు మీదే ఉండింది, డబ్బు మీద ఉండింది. కాబట్టి ఏదో ఒక పార్ట్ టైం జాబ్, ఏదో ఒక పార్ట్ టైం జాబ్, ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అని దాని వెనకాల వెళ్ళారు. కానీ నేను దేవుని దయ వల్ల, నా తల్లిదండ్రులు చెప్పినటువంటి సలహా బట్టి నేను ఆ డైరెక్షన్లో వెళ్ళలేదు. కానీ ఆ సమయము నేను మా చర్చ్ బుక్ స్టోర్లో పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడ ఏ సంఘంలో అయితే నాటబడ్డానో వాళ్ళకు ఒక చర్చ్ బుక్ స్టోర్ ఉండింది. ఆ క్రిస్టియన్ బుక్ స్టోర్లో పనిచేయడం మొదలుపెట్టాను. వాలంటీర్గా పనిచేయడం మొదలుపెట్టాను. సో వారం అంతా పనిచేసిన తర్వాత కూడా ఒక పైసలు లేదు, ఎందుకో వాలంటీర్ని. కానీ ఆ సమయంలో విత్తిన ప్రతి విత్తనం నుంచి ఈ రోజు వరకు కూడా నేను పంట కోస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఈ రోజు వరకు కూడా నేను ఆ పంట కోస్తున్నాను. అందుకనే అన్న ఆ యవనస్తుడి గురించి కూడా ఇందాక ప్రమోద్ గురించి అన్నాను. ఆ విత్తనము ఆ విధంగా కోసే పంట, విత్తనము విత్తాడంటే గమనించండి, కేవలము అది ఆర్థిక విత్తనము కాదు, డబ్బు విత్తనము మాత్రమే కాదు. ఆ ఆలోచన, ఆ సమయము, ఆ తీర్మానము కూడా ఒక విత్తనము. ఆ తీర్మానం ఒక విత్తనము. ఎవ్వరు చేయనప్పుడు నేను చేస్తాను అనే తీర్మానం తీసుకోవడం, అదొక విత్తనము. yes, amen. అది దేవుడు మర్చిపోడు ఆ విత్తనాన్ని, దేవుడు మర్చిపోడు ఆ విత్తనాన్ని. సో నేను ఎప్పుడైతే అంటున్నానో ఆయన జీవితం చూడండి అని, అది ఏదో నేను కేవలం ఒక పాస్టర్గా ఆయన జీవితం మీద ఒక ప్రవక్తగా మాత్రమే మాట్లాడట్లేదు, ఆ విధంగా కూడా మాట్లాడుతున్నాను. కానీ అది మాత్రమే కాదు, దేవుడు మర్చిపోడు ఆ విత్తనాన్ని, దేవుడు మర్చిపోడు ఆ విత్తనాన్ని. నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. నమ్మదగిన దేవుడు దేవుడు Thank you, Jesus. తప్పకుండా ఆశీర్వదించబడతాడు. Amen, తప్పకుండా amen. వేరే వాళ్ళు ఇప్పుడు వరకు కొయ్యనటువంటి పంట కోస్తాడు. ఎందుకు? వేరే వాళ్ళు విత్తనటువంటి విత్తనము విత్తాడు కాబట్టి. ఆమేన్. గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. అంటే దేవుడు పక్షపాతి కాదు. పక్షపాతి కాదు దేవుడు, పక్షపాతి కాదు దేవుడు, పక్షపాతి కాదు దేవుడు. ఏంటో వాళ్ళనైతే ఆశీర్వదించేస్తున్నాడు, పాస్టర్ని అయితే ఆశీర్వదిస్తున్నాడు, వీళ్ళని నన్ను అయితే ఆశీర్వదించాడు. పక్షపాతి కాదు దేవుడు, పక్షపాతి. ఎప్పుడైతే నువ్వు అలాగ మాట్లాడతావో దేవుని యొక్క క్యారెక్టర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు, ఆయన స్వభావానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. అటువంటి దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి యవనస్తుడు, ఓకే, every young man must, number 1, find his calling and assignment. Number 2, must steward his time ప్రతి wisely. యవనస్తుడు మీ పిలుపును మరియు అప్పగింపబడిని కనుగొనాలి. రెండోదిగా మీ సమయాన్ని చక్కగా వినియోగించాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇది నువ్వు సరి అయిన విధానంలో చేస్తావో దేవుడు నీకు భార్యను తీసుకొని వస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు నీకు భార్యని తీసుకొని వస్తాడు. దేవుడు ఎందుకు? నువ్వు ఇది చేస్తున్నంత సమయము కూడా దేవుడు ఆమెను సృష్టిస్తున్నాడు, అక్కడ ఆమెను తయారు చేస్తున్నాడు, ఆమేన్. ఆమెను తయారు చేస్తున్నాడు. చూడండి, అబ్రహాము ఇస్సాకుతో వెళ్తున్నప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న అడుగుతాడు, వేర్ ఈస్ ద ల్యాంబ్? గొర్రె పిల్ల ఎక్కడా? అబ్రహాం ఏమన్నాడు? దేవుడు యెహోవాయే చూచుకొనును. తెలుగులో చెప్పండి. యెహోవాయే చూచుకొనును. యెహోవానే చూచుకొనును. విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నీ భార్య గురించి అంత చింతించక్కర్లేదు. నువ్వు యెహోవానే చూచుకొనును. ఆమేన్. నా జీవితంలో యెహోవానే చూచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. యెహోవానే చూచుకున్నాడు, యెహోవానే చూచుకున్నాడు. నాకు సరి అయిన భార్యనిచ్చాడు, నాకు తగ్గట్టు ఇచ్చాడు. ఎక్కడైతే నాకు వీక్నెస్ ఉంటుందో అక్కడ ఆమె స్ట్రాంగ్, ఎక్కడైతే ఆమెకు వీక్నెస్ ఉండొచ్చో అక్కడ నేను స్ట్రాంగ్. సరి అయిన సహాయం, ఎక్కడ నాకు సహాయం కావాలో అక్కడ సహాయం చేయడానికి ఆమెకు శక్తి ఉంటుంది, అక్కడ బలం ఉంటుంది. ఎక్కడైతే నేను సరిగ్గా ఆలోచించలేనో అక్కడ కరెక్ట్గా ఆలోచించగలుగుతుంది నా కొరకు. ఎక్కడైతే నాకు ఏదైనా కనిపించట్లేదో కరెక్ట్గా ఆమె కళ్ళకు కనిపిస్తుంది అది. హల్లెలూయా. ఆమేన్. కానీ మనం ఉన్న సమస్య ఏంటి? మనమే సృష్టిద్దాం ఇప్పుడు
ఇప్పుడు అమ్మాయిని పట్టుకొని రుద్దాలి రుద్దాలి రుద్దాలి. ఇప్పుడు అలాగెందుకు చేస్తున్నావు, ఇలా చెయ్యాలి, అలాగే కాదు, ఇలా ఎందుకు నీకు ఆ బాధ? ఆయన చేసుకొని ఆ పని అంతా, నువ్వు నీ పని చేసుకో. ఆయన సృష్టిస్తాను అంటున్నాడు. ఐ విల్ మేక్, ఏమన్నాడు? నేను చేస్తాను. ఆయన చేయాల్సిన పని నువ్వు చేయొద్దు, అందుకనే గొడవలు వస్తాయి మీకు. ఆయన చేయాల్సిన పని నువ్వు చేయడానికి ప్రయత్నిస్తుంటావు, అందుకనే గొడవలు వస్తాయి. కానీ అబ్రాహాం ఏమన్నాడు? ఆయన చూసుకుంటాడు, అది ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. కీర్తనల్లో ఉంటుంది ఒక వచనం, ద లార్డ్ విల్ పర్ఫెక్ట్ దట్ విచ్ కన్సర్న్స్ మీ. మరి నాకు సంబంధించిన దానిని పరిపూర్ణము చేయవాడు ఆయనే. ఆయన చూసుకుంటాడు. మరి నువ్వేంటి, నువ్వు పట్టించుకోవాలి నీ జీవితం? కరెక్ట్, నా జీవితం గురించి నేను పట్టించుకోను. ఆమేన్. అది కరెక్ట్. అంటే బాధ్యత లేదా నీకు? బాధ్యత ఉన్నది కాబట్టే పట్టించుకోను. హల్లెలూయా. ఆమేన్. బాధ్యత ఉన్నది కాబట్టి పట్టించుకోను. పని లేక పట్టించుకోకపోవడం కాదు, బాధ్యత ఉన్నది కాబట్టి. ఆయన ఇచ్చిన బాధ్యత నేను చూసుకోవాలి కాబట్టి వేరేదంతా ఆయన పట్టించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం చేయాల్సిందేంటి? ఇస్సాకుని పైకి తీసుకెళ్ళాలి, అంతే. సో ఆ ప్రశ్నకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. అందుకని నువ్వు అడగాల్సిన అవసరత కూడా ఉండదు దీని గురించి కూడా. నేను చెప్పాను కదా ముందర, నా పెళ్లి గురించి కూడా ఒకసారి ప్రార్థన చేయలేదు నేను. నా పెళ్లి గురించి కూడా నేను ప్రార్థన చేయలేదు. ఇది నేను నా గొప్ప గురించి అసలు కాదు, మీరు అర్థం చేసుకోవాలి. అది నా గొప్ప గురించి అసలుగా, ఇది దేవుని యొక్క కృప గురించి. దేవుడు ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తాడో ఆయన మహిమ కొరకు చెప్తున్నాను. ఇది నా గొప్ప గురించి కాదు. కానీ నేను ప్రార్థన చేస్తే అది పిచ్చి ప్రార్థన అయ్యేది. ఎందుకంటే నేను ఇంత మంచి అమ్మాయి కోసం అడిగేటటువంటి బుద్ధి కూడా ఉండేది కాదు నాకు. అందుకని అబ్రహాం ఎప్పుడు దేనికి అడగలేదు. కానీ అడిగినా కూడా ఆయన తలాంతులకి లేకపోతే ఆయన ఆలోచనలకి మించి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆమేన్. థాంక్యూ జీసస్. దాన్ని మించి ఆశీర్వదించాడు. అది నా సాక్ష్యం. నేను అనుకున్న దానికన్నా మించి నన్ను ఆశీర్వదించాడు. అది కేవలం 2-3 కాదు దేవుని ప్రణాళిక. అది దేవుడు ప్రతి వ్యక్తికి కోరుకునేటటువంటి ప్రణాళిక, ఆశ. హల్లెలూయా. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఆమేన్. రెండోది, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ హస్బెండ్. మరి భర్త యొక్క బాధ్యత త్వరగా చద్దాము. నంబర్ 1, ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు లవ్. మొదటిగా ప్రేమించాలి. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అక్కడ కాపండి. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అక్కడికే ఆగిపోయింది అనుకోండి. ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత డెఫినేషన్, సొంత అర్థాలతో రావచ్చు ప్రేమ అంటే ఏంటో. ఓకే, నేను ప్రేమిస్తున్నాను పాస్టర్ గారు నా భార్యని, గమనించండి. కానీ ఆయన ప్రత్యేకంగా ఆ ప్రేమ ఎలాగ కనిపించాలో కూడా వివరిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ చదవండి. క్రీస్తు కూడా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. క్రీస్తు వలే ప్రేమించాలంట. ఎంతమంది భర్తలు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. ఏంటి కొంతమంది సిగ్గుపడుతున్నారా? మళ్ళీ సరిగ్గా ఎత్తండి. ఓకే, భర్తలు మీకున్న అసైన్మెంట్, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, భార్యని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలంట. అంటే పాస్టర్ గారు మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఎలాగా, నువ్వు అర్థం చేసుకున్నావా? సంఘంగా దేవునితో ఎలాగ ఉన్నావు నువ్వు? ఎన్నిసార్లు నిన్ను క్షమించాడు? ఎన్నిసార్లు పిచ్చి తీర్మానాలు తీసుకున్నావు? ఎన్నిసార్లు తప్పు చేసావు? ఎన్నిసార్లు పాపం చేసావు? ఎన్నిసార్లు చెయ్యనటువంటి కార్యాలు ఎన్నిసార్లు చేసావు? సో ఆయన ఏమంటున్నాడు? నీ భార్యని క్రీస్తు ఎలాగైతే కప్పుతాడో, ఆమె తప్పుల్ని కూడా ఎలాగైతే కప్పుతాడో, ఎలాగైతే ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే ఇంగ్లీష్లో బై గివింగ్ అప్ హిజ్ ఓన్ లైఫ్. ఆయన జీవమునే, ప్రాణాన్నే సంఘానికి ఇచ్చాడంట.
అటువంటి విధానంలో మనం ప్రేమించాలంట. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి విధానంలో ప్రేమించాలి. సో ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు లవ్. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ప్రొవైడ్. సమకూర్చాలి. ఓకే, 1 Timothy 5:8. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. Yeah. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. That means you cannot be a lazy husband. సోమరి భర్తగా ఉండలేవు. You must be busy in making sure that your family is being provided for. మీ కుటుంబమునకు సమకూర్పు దయచేయనట్లుగా నువ్వు విరామం లేకుండా పని చేయాలి. గుర్తుపెట్టుకోండి, అందుకనే కూడా నీ పిలుపు తెలుసుకోవాలి. నీకు ఇవ్వబడిన బాధ్యత, నీ పిలుపు తెలుసుకొని నీకు ఇవ్వబడిన బాధ్యతతో నువ్వు జీవిస్తున్నావు అనుకో, అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అనుకో, దేవుని యొక్క సమకూర్పు నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు, కొన్ని రోజులు కష్టంగా ఉండొచ్చు, కొన్ని వారాలు కష్టంగా ఉండొచ్చు, కానీ అన్నంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు. కానీ నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు కృషి చేస్తున్నావు, నువ్వు దేవుని యొక్క పని చేస్తున్నావు, లేకపోతే దేవుడు నిన్ను దేని కొరకైతే సృష్టించాడో అది చేస్తున్నావు అనేది నీ భార్య చూసిందనుకో, అక్కడితో సమస్యలు ఉండవు. ఎందుకు? నువ్వు ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి. పిల్లలకి ఎప్పుడైతే కావాల్సింది దొరకట్లేదో, భార్యకి ఎప్పుడైతే కావాల్సింది దొరకట్లేదో, కానీ భర్త కూడా ఎటువంటి కృషి చేయట్లేదు, ఖాళీ కూర్చొని ఉన్నాడు అనుకో, అక్కడ వస్తాయి సమస్యలు. అటువంటి పర్సన్ని, అటువంటి వ్యక్తిని ఏమంటున్నాడు దేవుడు? యు ఆర్ వర్స్ దెన్ అన్ అన్బిలీవర్ అంటున్నాడు. అన్యుని కన్నా చెడ్డవాడవై ఉన్నావు. అన్యుని కన్నా చెడ్డవాడవై ఉన్నావు అంటున్నాడు. ఎందుకు? నీ బాధ్యత నువ్వు సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి. అర్థమవుతుందండి అందరికి? ఓకే, వెరీ క్విక్లీ మూడో విషయము, వాష్ హర్ విత్ ద వర్డ్. ఆమెను వాక్యముతో కడగాలి. ఎఫిషియన్స్ 5:26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. ఆ లాస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ప్రతి భర్త కూడా చేయాల్సిందంటే అతని భార్యతో హీ షుడ్ వాష్ హర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యముతో ఆమెని కడగాలి. చూడండి, ఒక్కొక్కసారి ఆమె జీవితంలో సరిగ్గా ఆలోచించట్లేదు అనుకోండి, లేకపోతే ఆమె జీవితంలో ఆమె నెగిటివ్ గా ఆలోచించుకుంటుంది ఆమె జీవితం గురించి, ఎక్కడ జరగట్లేదు, ఏమి జరగట్లేదు అనేటటువంటి సమయంలో నువ్వు ఏం చేయాలి? వాక్యముతో ఆమెను కడగాలంట. హల్లెలూయా. వాక్యముతో ఆమెను కడగాలి. ఎక్కడైనా బాధలో ఉంది, ఎక్కడైనా బాగా చింతిస్తుందంటే అటువంటి సమయంలో ఏం చేయాలి? వాక్యముతో ఆమె మనసుని కడగాలంట. ఎందుకు? నీకు దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు కాబట్టి. నీకు దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు. సో ఎక్కడైనా ఆమె నెగిటివ్ సైడ్కి వెళ్తుంది, ఎక్కడైనా అనవసరంగా బాధపడుతుంది, ఎక్కడైనా ఆమె గుర్తింపు గురించి కూడా తక్కువగా ఆలోచిస్తుంది అనుకోండి, అటువంటి సమయంలో ఏం చేయాలి? నువ్వు వాక్యముతో కడగాలి ఆమెను. వాక్యముతో కడగాలి. మళ్ళీ వాక్యం ద్వారా గుర్తించాలి, లేదు దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో అదే విధముగా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. తప్పై ఉండొచ్చు కానీ పర్వాలేదు, ముందరికి మనం కొనసాగలుగుతాం, ముందరికి అడుగులు వేయగలుగుతాం, ముందరికి కలిసి జీవించగలుగుతాం. హల్లెలూయా. అటువంటి బాధ్యత ప్రతి భర్తకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఫైనల్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ ఫాదర్. ఒక తండ్రి యొక్క బాధ్యత. Number 1 responsibility is to reveal God as Father. మరి దేవుణ్ణి తండ్రిగా బయలుపరచాలి. దేవుణ్ణి మన పిల్లలకి ఒక తండ్రిగా గుర్తుపెట్టుకోండి, భార్య వచ్చేసేటప్పటికి దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడాలన్నమాట. కానీ మీ పిల్లలు వచ్చేసేటప్పటికి దేవుడు ఒక తండ్రిగా బయలుపరచబడాలి. నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని గురించి, దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు అనేటటువంటి విషయం మనం తెలుసుకున్నాం. ఆ సత్యములో నీ పిల్లలు స్థాపించబడాలన్నమాట. నువ్వు వాళ్ళకి తండ్రిగా అయ్యున్నావు కరెక్టే, కానీ వాళ్ళు చిన్న వయసు నుంచే దేవుడు ముఖ్యంగా నీ తండ్రి అయి ఉన్నాడు, దేవుడు నిన్ను సృష్టించాడు, దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. చిన్న వయసు నుంచే వాళ్ళ తండ్రితో, పరలోకములో ఉన్న తండ్రితో వాళ్ళకి మాట్లాడడము అలవాటు చేయాలి. ఆయన స్వరము నువ్వు వినగలుగుతావు అనేది. అప్పుడు ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి అది నువ్వు నేర్పించావు అనుకో, అప్పుడు వాళ్ళు పెద్దగా అయినప్పుడు కాలేజీకి వెళ్ళొచ్చు, యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, వేరే పట్టణానికి వెళ్ళొచ్చు, వేరే రాష్ట్రం, వేరే దేశం కూడా వెళ్ళొచ్చు.
కానీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు లేకపోయినప్పటికీ వాళ్ళ పరలోకములో ఉన్న తండ్రి మాత్రము వాళ్ళతో ఎప్పటికీ ఉంటాడనేది వాళ్ళు నేర్చుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు అది నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుంటారు. సో ఎప్పుడైతే దానిలో స్థాపించబడతారు, చూడండి కొన్ని వచనాలు రాసుకోవాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం రాసుకోవచ్చు, అలాగే 26వ వచనం కూడా రాసుకోవచ్చు. అక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? మనము ఆయన తండ్రి గురించి తెలుసుకోవాలని, ఆ తండ్రి మనకు కూడా తండ్రి అయి ఉన్నాడని తెలుసుకోవాలని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆఖరిగా ద సెకండ్ అండ్ లాస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ ఫాదర్ ఈస్ టు బీ అన్ ఎగ్జాంపుల్. మరి తండ్రి ఒక మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఒక మాదిరిగా ఉండాలన్నమాట, ఒక మాదిరిగా జీవించాలి. ఇక్కడ చూడండి, మాదిరిగా ఉండకపోతే కేవలము మన మాట ద్వారా మనం నేర్పించడానికి చూసామనుకోండి, మన పిల్లలు మనల్ని ఫాలో అవ్వరు అన్నమాట, మనల్ని వెంబడించరు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. హల్లెలూయా. గమనించండి, అక్కడ కోపము రేపక అని ఉంది. ఓకే, ఇంగ్లీష్ లో అక్కడ న్యూ కింగ్ జేమ్స్ లో ఏమని ఉంటుందంటే డు నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్. ఆ పదము ప్రొవోక్ అనడానికి, లేకపోతే ఇక్కడ కోపము ఎందుకు వస్తుందంట? కోపము ఆ అర్థం చూసినట్లయితే ఏమని తెలుస్తుందంటే, దీస్ ఆర్ ఫాదర్స్ హు సే వన్ థింగ్ బట్ డూ అనదర్. ఒకటి మాటల్లో ఒకటి చెప్తారు, వాళ్ళ కార్యములు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. నువ్వు సిగరెట్ తాగొద్దు, 2 రోజుల తర్వాత నువ్వే సిగరెట్ తాగడం కనిపిస్తుంది. మందుకి దూరంగా ఉండు, కానీ నువ్వే మందు తాగుతుంటావు. ఇంట్లో బాటిల్స్ కనిపిస్తుంటాయి. బాటిల్ తాగకపోతే ఇంట్లో బాటిల్స్ ఎందుకు? అర్థమవుతుందా? సో దాంతో ఏమవుతుందంటే పిల్లలకి ఫ్రస్ట్రేషన్ వస్తుందంట. కోపం వస్తుంది, ఏంటి డాడీ ఒకటి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఆయన చేస్తే ఓకే, నేను చేస్తే తప్పు అయిపోయిందా? అది అలాగే డెవలప్ అవుతూ ఉందనుకోండి, కొంతకాలం వచ్చేసేటప్పటికి వాళ్ళు దూరం అయిపోతారు, వాళ్ళు వ్యతిరేకించడం మొదలు పెడతారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ పాస్టర్. వ్యతిరేకించడం మొదలు పెడతారు అనమాట మనం చెప్పిన దానికి. అందుకని మనము ఒక ఉదాహరణగా ఉండాలి. ఉదాహరణగా అంటే వాళ్ళు నిన్ను ఇమిటేట్ చేస్తే దేవునికి దగ్గర అవుతారు. నువ్వు చేసేటటువంటి విధానంలో వాళ్ళు చేస్తే, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అదే విధముగా వాళ్ళు కూడా జీవిస్తే ఆశీర్వదించబడతారు అని చెప్పగలగాలి. ఆశీర్వదించబడగలుగుతారు, దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించగలుగుతారు అని చెప్పగలగాలి. నువ్వు అబద్ధాలు ఆడొద్దు అని చెప్పడం సరిపోదు, నువ్వు కూడా అబద్ధాలు ఆడకుండా చూపించాలి వాళ్ళకి. ఎవరిని మోసం చేయొద్దు అని చెప్తే సరిపోదు, నువ్వు కూడా మోసం చెయ్యకుండా చూపించాలి వాళ్ళకి. డబ్బు వెనకాల పరిగెత్తొద్దు అని చెప్పడం మాత్రమే కాదు, నువ్వు నీ జీవితంలో డబ్బు వెనకాల పరిగెత్తకుండా కనిపించాలి వాళ్ళకి, కనిపించాలి. యు మస్ట్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ children. మీ పిల్లలకి మీరు మాదిరిగా ఉండాలి. 1 Corinthians 4:15 and 16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. For though you might have 10,000 instructors in Christ, yet you do not have many fathers. For in Christ Jesus I have begotten you through the gospel. Therefore I urge you, imitate me. ఇక్కడ ఏమంటున్నాడు? ఎంతో మంది నీ జీవితంలో ఉండొచ్చు, పెద్దలు, ఉపదేశకులు ఉండొచ్చు, కానీ నీకు ఉండేది ఒక్క తండ్రి. ఆ తండ్రిగా ఇక్కడ పాల్ రాస్తూ ఏమంటున్నాడు? దేర్ఫోర్ ఐ అర్జ్ యూ టు ఇమిటేట్ మీ. నేను చేసేది మీరు కూడా చెయ్యండి అంటున్నాడు. ఒక తండ్రిగా చెప్తున్నాను, ఒక తండ్రిగా చెప్తున్నాను అంటున్నాడు. నేను చేసేది నువ్వు చెయ్యి, నేను ఆలోచించేది ఆలోచించు, నేను మాట్లాడిన విధానంలో నువ్వు మాట్లాడు, నేను ప్రవర్తించిన విధానంలో నువ్వు ప్రవర్తించు అంటున్నాడు. అదే విధముగా మన జీవితంలో మన పిల్లలకి కూడా అదే చెప్పగలగాలి మనం, అదే చెప్పగలగాలి మనం. చూడండి, ఎప్పుడైతే అటువంటి ఎగ్జాంపుల్ అంటే మాదిరి ఎప్పుడైతే అటువంటి మాదిరి ఉంటుంది, కొంతమంది ఇక్కడ ఉండవచ్చు, మీరు అనొచ్చు, పాస్టర్ గారు నా జీవితంలో అటువంటి మాదిరి లేదండి. నీ జీవితంలో ఉండకపోవచ్చు, కానీ నువ్వు నీ పిల్లలకు ఒక మాదిరిగా ఉండగలవు. ఆమేన్. హల్లెలూయా. నీకు నీ తండ్రి ఒక మాదిరిగా లేకపోవచ్చు, నేను కాదనట్లేదు, కానీ నువ్వు మాత్రము నీ సమయం వచ్చేసేటప్పటికి నువ్వు మాత్రం ఒక మాదిరిగా దేవుడు నిన్ను మారుస్తాడు, నిన్ను వాడుకుంటాడు ఒక మాదిరిగా. నీ ద్వారా నీ కుటుంబం మార్చబడుతుంది.
ఆమేన్. నీ ద్వారా తరతరాలు దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నా జీవితంలో కొన్ని విషయాలు వేరే వాళ్ళకి అనిపించవచ్చు, ఎలా చేస్తున్నారు ఇది, ఎలా ఒక కారణం ఒకటేంటంటే ముఖ్యంగా దేవుని యొక్క కృప. కానీ రెండోది, నా తండ్రి నాకు ఒక మాదిరిగా ఉన్నాడు కాబట్టి అనేక విషయాల్లో ముఖ్యంగా పరిచర్య వచ్చేసేటప్పటికి అనేక విషయాల్లో ఒక మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా త్యాగం చేశాడో నేను చూశాను. సో నా జీవితంలో త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు 2 సార్లు, అంటే దాని గురించి ఎక్కువసేపు ఆలోచించక్కర్లేదు. నాకు ఏదన్నా సాక్రిఫైస్ చేయాలంటే ఓకే, తీర్మానం తీసుకోవాలంటే ఓకే. ఎందుకు? నా తండ్రిని చూశాను కాబట్టి. ఒక్కొక్కసారి ఇలాగా పరిచర్య చేసేటప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకూలంగా ఉండవు, అన్నీ కావలసినట్టు ఉండవు, అన్నీ కష్టంగా ఉంటుందో కొన్ని పరిస్థితులు. తిండి సరిగ్గా ఉండకపోవచ్చు, ఆహారం సరిగ్గా ఉండకపోవచ్చు, ఎక్కడ ఉండాలో సరిగ్గా ఉండకపోవచ్చు, రూమ్ సరిగ్గా ఉండకపోవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా ప్రయాణం చేయాలో సరిగ్గా ఉండకపోవచ్చు. ప్రసంగం చేసిన తర్వాత అంతసేపు అందరికి ప్రార్థన చేసిన తర్వాత ఒక చిన్న కారులో ప్రయాణం చేయాలంటే కష్టంగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి అక్కడ పడుకోవడానికి లేదు, రాత్రి అంతా అక్కడ హోటల్కి వెళ్ళేటప్పటికి పొద్దున్న 4 గంటలు అయిపోయింది, మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ లేచిపోయి మళ్ళీ అక్కడ ప్రసంగం చేయాలి. మళ్ళీ ఎంతమంది ప్రార్థనలకు అడిగినా వాళ్ళ కొరకు ఉండి ప్రార్థన చేయాలి. మళ్ళీ ఏదో నీకు ఒక్కొక్కసారి నచ్చని ఆహారం తినాలి, లేకపోతే ఒక్కొక్కసారి నచ్చనిదని కాదు కానీ ఒక్కొక్కసారి నీ హెల్త్కి మంచిది కాకపోవచ్చు, అయినా అదే తినాల్సి వస్తుంది. కానీ మా తండ్రి అన్నీ కూడా చూడడం మాత్రమే కాదు, ఇప్పటికీ చూస్తాను. 70s ఉన్నా కూడా, 70 సంవత్సరాలు ఎప్పుడో దాటేసినా కూడా ఇప్పటికీ ఎక్కడో సెల్ ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతంలో ఉంటాడు, ఎక్కడో ఆఫ్రికాలో. కొన్ని రోజులు ఫోన్ ఉండదు, తర్వాత ఎప్పుడో మళ్ళీ మధ్యలో టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, ఇక్కడ ఉన్నాను అని. ఎందుకు చేయాలి? డబ్బు కొరక? డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి అక్కడికి, డబ్బు కొరకు కాదు. ఇప్పటికీ కూడా మొన్నే రీసెంట్గా కూడా ఒకసారి ఫోన్ చేసినప్పుడు, ఏం చేస్తున్నావు అంటే, రాత్రి నిద్ర పట్టట్లేదు. ఎందుకు అంటే కరెంట్ లేదు, అక్కడ ఎలక్ట్రిసిటీయే లేదు, దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం, నేను ఎప్పుడుదో గురించి కాదు, ఇప్పటికే అటువంటి ప్రాంతాలకు వెళ్ళడం నాకు తెలుసు. కొన్ని ప్రాంతాలకి ఇంకా రోడ్స్ సరిగ్గా ఉండవు. ఆ కారులో అక్కడికి వెళ్ళేటప్పటికి బ్యాక్ అంతా ఇరిగిపోయినట్టు ఉంటుంది. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు చేయాలి? ఎందుకంటే ఆయనకి అప్పగింపబడినటువంటి పని బట్టి. హల్లెలూయా. అందుకని రిటైర్మెంట్ గురించి ఆలోచించడు మా నాన్న. రిటైర్మెంట్ అనేది ఉండదు మా నాన్నకి. ఎందుకు? దేవునికి కూడా రిటైర్మెంట్ అనేది ఉండదు. హల్లెలూయా. రిటైర్మెంట్ అనేది ఉండదు. యేసుక్రీస్తు జీవితంలో రిటైర్మెంట్ చూసామా? పాల్ జీవితంలో రిటైర్మెంట్ చూసామా? ఆ ఆలోచన తప్పు ఆలోచన అది. ఇన్ని సంవత్సరాలు కష్టపడతాను, డబ్బు సంపాదించేస్తాను, ఇంకా లాస్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏం పని లేకుండా కూర్చుంటాను. ఏం పని లేకుండా ఎందుకు ఉండడం? అది ఎందుకు అలాంటి ఆలోచన? ఎందుకంటే దేవుడు ఇచ్చిన పని తెలియదు కాబట్టి పని లేకుండా కూర్చుందాం అనుకుంటాం. కానీ దేవుడు ఇచ్చిన పని తెలుసుకున్నప్పుడు దాని ప్రకారం మనము జీవించగలము. హల్లెలూయా. 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 ఆమేన్. చూడండి, మన సంఘంలో అంటాము, we are people of grace who live by faith for the glory of God. మనము కృప పొందిన ప్రజలము, విశ్వాసం వలన దేవుని మహిమ కొరకు జీవించుచున్నాము. ఇక్కడ తండ్రులతో ఒకసారి అడుగుతాను, తండ్రులనే కాదు, యవనస్తులు కూడా, భర్తలు కూడా, తండ్రులు కూడా, మీ జీవితం చూసినట్లయితే ఎవరైనా నిజంగా దేవుని యొక్క కృప పొంది జీవిస్తున్నాడు అని చెప్పగలుగుతారా? నీ జీవితం చూసినప్పుడు, నీ భార్య నిన్ను చూసినప్పుడు, లేకపోతే ఇంకా పెళ్ళి అవ్వకపోతే వేరే వ్యక్తులు నిన్ను చూసినప్పుడు నిజంగా దేవుని యొక్క కృప తెలుసుకొని జీవిస్తున్నాడు, లేకపోతే నిజంగా విశ్వాసముతో జీవిస్తున్నాడు అని చెప్పగలరా?
నీ జీవితం చూసినప్పుడు నిజంగా నాకు తెలుసు, మొన్నే విశ్వాసంతో చేశాడు, లాస్ట్ వీక్ విశ్వాసము, 6 నెలల క్రితం విశ్వాసంతో తీసుకున్నాడు, ఈ తీర్మానం ఆ తీరు, విశ్వాసముతో జీవిస్తాడు అని చెప్పగలరా? మూడోది, దేవుని మహిమ కొరకు జీవిస్తాడు అని చెప్పగలరా? ఆమేన్. నీ పిల్లలు నీ గురించి ఆలోచించినప్పుడు, మా డాడీ గురించి మాత్రం ఒకటి చెప్పగలుగుతాను, అన్నిటిలో పర్ఫెక్ట్ కాదు, తప్పులు చేశాడు వాటెవర్, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, దేవుని మహిమ కొరకు జీవిస్తాడు అనేది చెప్పగలరా? ఆమేన్. దేవుని మహిమ కొరకు జీవిస్తాడు. అన్ని కరెక్ట్గా చేశాడని కాదు, కానీ దేవుని కృప తెలుసుకున్నాడు, విశ్వాసంతో నడుస్తాడు, దేవుని యొక్క మహిమ కొరకు జీవిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఉన్న యవన పురుషులు, దేవుడు ఈరోజు మీతో మాట్లాడినట్లయితే, పాస్టర్ గారు నా జీవితంలో ఇంకా దేవుని పిలుపు తెలియదు కానీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, లేకపోతే తెలిసినా కూడా ఇంకా దానిలో స్థిరపరచబడాలని కోరుకుంటున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లేచి నుంచోండి, మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. యవన పురుషులు, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. అలాగే ఎవరైతే పెళ్ళిళ్ళయి మీరు భర్తలుగా జీవిస్తున్నారు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఎక్కడైతే సరిదిద్దుకోవాలో అది సరిదిద్దుకుంటాను, ఎక్కడైతే క్షమాపణ అడగాలో అది క్షమాపణ అడుగుతాను. కేవలం దేవుణ్ణి క్షమాపణ అడగడం కాదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్యతో కూడా క్షమాపణ అడిగి, నేను ఎక్కడైనా తప్పు చేసినట్లయితే, ఎక్కడైతే నిన్ను సరిగ్గా చూసుకోలేదో, నిన్ను గౌరవించకపోతే, నిన్ను కాపాడకపోతే క్షమాపణ కొరకు అడుగుతున్నాను అనేటటువంటి తీర్మానం, నేను ఈ రోజు నుంచి యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు నిన్ను ప్రేమిస్తాను అనే కోరుకునే వాళ్ళు ఈ సమయంలో లేచి నుంచోవాలని కోరుకుంటున్నాను. అటువంటి భర్తలు ఉన్నట్లయితే లేచి నుంచోండి ఈ సమయంలో. దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు, భయపడాల్సింది ఏమీ లేదు, భయపడాల్సిందేమీ లేదు. ప్రతి భర్త కూడా ఇంకా ఎదగాలి. ఏ విధంగా అయితే భార్యను ప్రేమిస్తాడో అందులో ఎదగాల్సిన అవసరం ఉన్నది. మూడోది, ప్రతి తండ్రి కొరకు, దేవుడు నన్ను పిల్లలతో ఆశీర్వదించాడు, కానీ నేను సరి అయిన విధానంలో వాళ్ళ జీవితంలో ఒక తండ్రిగా లేను, లేకపోతే సమయం ఇవ్వలేదు, లేకపోతే ఒక మాదిరిగా జీవించట్లేదు ఇంకా, లేకపోతే ఆ మాదిరిగా జీవించాలని కోరుకుంటున్నాను అనే వాళ్ళు లేచి నుంచోండి. తండ్రులు లేచి నుంచోండి, ఈ సమయంలో లేచి నుంచోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్న సమయంలో కేవలం మీ కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ నేను నా కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. నేను కూడా నా పిలుపులో ఇంకా స్థిరపరచబడాలని, దేవుడు ఇచ్చినటువంటి పని ఏదైతే అప్పగించాడో అది ఇంకా సరిగ్గా తెలుసుకోవాలని, నాకు దేవుడు ఇచ్చినటువంటి భార్యని ఇంకా సరిగ్గా ప్రేమించాలని, సరిగ్గా కాపాడాలని, ఏదైతే నేను నా జీవితంలో చేయాలో అది సరిగ్గా చెయ్యాలని నేను కూడా ప్రార్థన చేసుకుంటాను ఈరోజు. అలాగే ఒక తండ్రిగా దేవుడు నాకు కూడా 3 పిల్లల్ని ఇచ్చాడు. కానీ 10 సంవత్సరాల్లో కూడా నేను ఎక్కడైతే సరిగ్గా ఒక తండ్రిగా సరిగ్గా జీవించలేదో అక్కడ దేవుడు ఆ మార్పు తీసుకొస్తాడని, జీవితాన్ని మారుస్తాడని, అలాగే కుటుంబాల్ని స్థిరపరుస్తాడని ప్రార్థన చేస్తున్నాను. అందరు కూడా చేతులు పైకెత్తండి. ఈ సమయంలో నిల్చొని ఉన్న వారందరూ కూడా చేతులు పైకెత్తండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నుంచిన ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చేతులెత్తిన ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, వీళ్ళు కేవలం క్రైస్తవులు కాదు, కానీ నీ కొరకు జీవించాలని కోరుకుంటున్నారు. నీ ప్రణాళిక తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. నీ చిత్తము వాళ్ళ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నారు. దేవా, వాళ్ళ వయసు ఏమైనను
యవన కాలములో ఉన్నా పెద్దవాళ్ళైనా కూడా దేవా, నీ చిత్తము తెలుసుకొని, నువ్విచ్చిన అప్పగించిన పని తెలుసుకొని దాని ప్రకారము జీవించును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆ కటాక్షము విడుదలవును గాక. yes lord. ఆ కృప వాళ్ళ జీవితంలో అవసరమైనటువంటి కృప విడుదలవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ప్రతి భర్త నుంచున్న ప్రతి భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ జీవితంలో భార్య భర్తల మధ్యలో ఉండాల్సిన సహవాసము అనుభవించాలని, నీ ఆశీర్వాదము ఆ సహవాసములో అనుభవించాలని ప్రార్థన చేస్తున్నాను. శాంతి, సమాధానము, సంతోషము విడుదలవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఎక్కడైనా తప్పుడు తీర్మానాలు తీసుకున్నట్లయితే, భార్యల్ని సరిగ్గా చూసుకోకపోతే, భార్యల్ని సరిగ్గా కాపాడకపోతే, సరి అయిన విధానంలో వాళ్ళు మాట్లాడకపోతే, కోపగించినట్లయితే, అనవసరంగా కోపగించినట్లయితే, దేవా క్షమాపణ కొరకు కోరుకుంటున్నాము. అలాగే మరి ఒకసారి ఈ విషయంలో కూడా నీ కృప వాళ్ళ జీవితంలో విస్తరింపబడును గాక. ఆమేన్. దేవా, ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, భార్య భర్తలుగా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, ఒక నూతన ద్వారము వాళ్ళ జీవితంలో తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ మ్యారేజెస్లో ఒక నూతన ద్వారము, నూతన సంతోషము, నూతన సమాధానము తెరవబడును గాక. అలాగేవో ప్రతి తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది చిన్నపిల్లలతో ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళతో ఉన్నారు. కానీ ప్రతి తండ్రి కూడా వాళ్ళ పిల్లలతో సరి అయిన సహవాసం ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి పిల్లకి, లేకపోతే పిల్లలకి అందరికీ కూడా ఆ తండ్రి నుంచి పొందుకోవాల్సిన ప్రేమ పొందుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. అనేక సార్లు దేవా, తండ్రులకి ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో కొన్నిసార్లు తెలియదు. కానీ దేవా, ఈ రోజు ఆ కృప విస్తరింపబడును గాక. కొడుకులతో ఎలాగ మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, కుమార్తెలతో ఎలాగ మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఆ జ్ఞానము, ఆ కృప విస్తరింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నుంచిన వాళ్ళందరి మీద కూడా మరి ఒకసారి నీ దీవెన, నీ ఆశీర్వాదము ప్రకటిస్తున్నా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇప్పుడు అందరం కూడా ఒకసారి లేచి నుంచుందామండి. పురుషులతో మాట్లాడినా కూడా ఇది కుటుంబాలందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటుందని నమ్ముతున్నాను. ఒకసారి విన్న వాక్యం బట్టి దేవుని ఒకసారి గణపరుద్దాము, స్తుతిద్దాము, ఆరాధిద్దాం ఈ సమయంలో. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 దేవా, ఈ రోజు నీ వాక్యము ద్వారా కేవలము ఇక్కడ ఉన్న పురుషులతో మాత్రమే కాదు కానీ దేవా, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడేవని నమ్ముతున్నాను. ఈ వాక్యము ద్వారా అనేక జీవితాలు కట్టబడతాయని నమ్ముతున్నాను. అనేక కుటుంబాలు కట్టబడతాయని నమ్ముతున్నాను దేవా. రాబోతున్న దినాల్లో పెరగబోతున్న పిల్లలు కూడా దేవా నీ కొరకు జీవించి, నీ కొరకు బహుబలముగా వాడబడతారని నమ్ముతూ, యేసుక్రీస్తు నామములో ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా నీ కృప, ఆశీర్వాదం ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ఆమేన్ అండ్ ఆమేన్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.